పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలలో ఒక అవతారం ధన్వంతరి అవతారం. ఆరోగ్యాన్ని ఇచ్చే అవతారం ధన్వంతరి అవతారం. విష్ణు పురాణంలో కూడా తతః ధన్వంతరి దేవః శ్వేతాంబరధరః, పసుపు వర్ణము కలిగిన వస్త్రముతో తెల్లటి ఉత్తరీయాన్ని ధరించిన వాడు ధన్వంతరి పెరుమాళ్. స్వయం బిభ్రత్ కమండలం పూర్ణం, ఒక చేతిలో కమండలాన్ని ధరించి పూర్ణం అమృతస్య సముద్ధితః, ఒక శ్రీహస్తంలో అమృత కలశాన్ని ధరించి వేంచేసి ఉంటారు ధన్వంతరి పెరుమాళ్. శ్రీరంగం ఆస్థానంలో ధన్వంతరి పెరుమాళ్ వేంచేసి ఉన్నారు. పైగా వేంచేసి ఉంటారు. ఆ కాలంలో కావేరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండేది. వ్యాధిగ్రస్తులు కష్టపడకుండా ఉండాలి అని వైద్యశాల అంటే ధన్వంతరి సన్నిధి పైగా కట్టించేవారు. ఇప్పటికీ కూడా ధన్వంతరి సన్నిధిలో కషాయం ఆరగింపు జరుగుతూ ఉంటుంది. వైద్యో నారాయణో హరిహి, సాక్షాత్ హరి పెరుమాళ్లే నారాయణుడే ధన్వంతరి పెరుమాళ్లుగా అవతరించారు. 4 శ్రీహస్తాలు, 2 శ్రీహస్తాలతో కుడివైపు చక్రతాళ్వాన్ని ధరించి ఎడమవైపు శంఖతాళ్వాన్ని ధరించి, ఇక 2 శ్రీహస్తాలతో ఒక శ్రీహస్తంతో అమృత కలశాన్ని ధరించి ఇంకొక శ్రీహస్తంతో జలగను ధరించి వేంచేసి ఉంటారు శ్రీరంగ ఆస్థానంలో. జలగను ఎందుకు ధరించి ఉంటారు పెరుమాళ్ ధన్వంతరి పెరుమాళ్ అంటే, రణచికిత్స చేసేటప్పుడు చెడు రక్తమంతా కూడా పీల్చేస్తుంది ఆ జలగ. అందుకని జలగని ధరించి ఉంటారు, జలగని పట్టుకుని ఉంటారు ధన్వంతరి పెరుమాళ్ శ్రీరంగ ఆస్థానంలో. ధన్వంతరి గురించి శాస్త్రములోను ఇతిహాసంలోనూ ఏమనుగ్రహించారో తెలుసుకుందాం. భగవత అవతారం ధన్వంతరి పెరుమాళ్, దేవ వైద్యర్ ధన్వంతరి పెరుమాళ్. శబ్ద కల్ప ద్రుమం అనే గ్రంథంలో పుస్తకంలో శబ్ద కల్ప ద్రుమం అంటే ఏ అర్థం కావాలన్నా కూడా ఈ పుస్తకంలో మనం చూడొచ్చునట. ఇంద్రుడు పెరుమాళని ప్రార్థించాడు, మీరు భూలోకంలో అవతరించి మనుషులందరికీ కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అని ఇంద్రుడు పెరుమాళని ప్రార్థించగా నారాయణుడే క్షీరాబ్దిలో ధన్వంతరి పెరుమాళుగా ఆవిర్భవించాడు. బ్రహ్మ వైవర్త పురాణంలో సవై భగవత్ సాక్షాత్ విష్ణోః అంశాంశ సంభవః ధన్వంతరి రితిఖ్యాతః ఆయుర్వేద దృక్ ఇజ్యబాగ్, విష్ణు అంశయే క్షీరాబ్దిలో ధన్వంతరి పెరుమాళుగా అవతరించారు అని. ఇంకొక వైభవం కూడా ఉంది ధన్వంతరి పెరుమాళది. కాశీ దేశంలో కాశీ గోత్రంలో కాశీ రాజవంశంలో ధన్వంతరిగా అవతరించారు. ఈ ఆయుర్వేద శాస్త్రానికి 16 మంది పుస్తకాలను రచించారు వైద్య శాస్త్రం గురించి. సుశ్రుతర్, చరకర్ అని 2. సుశ్రుతర్ రణచికిత్స గురించి రచించారు. చరకర్ మందులు గురించి, అంటే ఏ వ్యాధికి ఏ ఔషధం ఏ మందు వేసుకోవాలో ఈ చరకర్ రచించారు. సంతానకరణి, విశల్యకరణి, మూలికలు మొదలైన మూలికలంతటి కూడా ఈ వైద్య శాస్త్రం ఆ ఆయుర్వేద శాస్త్రంలో మూలికలతో వైద్యాన్ని చేస్తారు. నారాయణాంశో భగవాన్ స్వయం ధన్వంతరి మహాన్ పురా సముద్ర మథనే సముద్ధస్థౌ మహోదదే. ఆదికాలం కృతయుగంలో క్షీరాబ్ది నుంచి అవతరించారు ధన్వంతరి పెరుమాళ్ అని. అలాగే ఇంకొకసారి కాశీ దేశంలో కాశీ రాజు వంశంలో ధన్వంతరిగా అవతరించారు అని. సర్వ వేదేషు నిష్ణాతః మంత్రతంత్ర విశారదః, వేదాల గురించి మంత్రతంత్రాల గురించి తెలుసుకున్నారు. శిష్యోహి వైనతేయస్య వినతాసుతన్ గరుడన్.
ఈ కాశీ దేశంలో జన్మించిన ఈ ధన్వంతరి కూడా ఎవరి దగ్గర శిష్యరికం చేశారు అంటే వైనతేయస్య, వినతాసుతుడు మన గరుడాళ్వార్లు. గరుడం దగ్గర అనేక శాస్త్రాలను నేర్చుకున్నారు ధన్వంతరి. రుద్రం దగ్గర కూడా అనేక వైద్య శాస్త్రాలను తెలుసుకున్నారు ధన్వంతరి. కాశస్య కాశీరాజః తస్య దీర్ఘ తపోపుత్రో భూత్. కాశీ రాజ్యంలో, కాశీరాజు వంశంలో దీర్ఘ తపస్ అనే వారికి ఈ ధన్వంతరి అవతరించారు. సహి సంసిద్ధ కార్య కారణ సకల సంభూజిషు అశేష జ్ఞాన విత్ ఆరోగ్య దృఢ గాత్రం సిద్ధిరస్తు అని పెద్దలంతా కూడా దీవిస్తూ ఉంటారు. ఆరోగ్య దృఢగాత్రం సిద్ధిరస్తు అని. ఆరోగ్యం, రోగం అంటే వ్యాధి లేకుండా ఉండడం. రోగము అంటే వ్యాధి ఉండడం. ఆరోగ్యము అంటే ఏ రోగము ఏ వ్యాధి లేకుండా ఉండడం. మనకు అనేక సంపదలు ఉన్నాయి. అందం ఒక సంపదగా, డబ్బు సంపదగా, ఇల్లు సంపదగా మొదలైనవన్నీ కలిగి ఉన్నా కూడా మనకు అసలైన సంపద ఏమిటి అంటే ఆరోగ్యమే. అందం ఉన్న సంపద, ఆరోగ్యం, డబ్బులుగా సంపద ఉన్నా, జ్ఞాన సంపద ఉన్నా కూడా ఆరోగ్య సంపద ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి. మనకు ఈ కాలంలో ఆయుష్ను పెంచటానికి ఎన్నో మందులు కూడా వచ్చినాయట. కానీ యోగులు ఉన్నంత కాలము ఈ కాలంలో మనం ఉండట్లేదు. భగవద్ రామానుజుల వారు కూడా 120 సంవత్సరాలు వేంచేస్తున్నారు. అలాగే తిరుమజసై పిరాన్ 4700 సంవత్సరాలు వేంచేసి ఉన్నారు. అలాగే పరాంకుశ నంబి, పరాంకుశ దాసర్ అనే మహానుభావులు కూడా మధుర కవి ఆళ్వార్ల శిష్యులు. వీరు నమ్మాళ్వార్ల కాలంలో, మధుర కవి ఆళ్వార్లు వేంచేసున్న కాలంలో, అలాగే పూర్వాచారుల్లో మొట్టమొదటి వారైన శ్రీమన్నాథమునులు వేంచేసున్న కాలంలో ఈ పరాంకుశ దాసర్ వేంచేసి ఉన్నారు. అంతకాలము. ఆరోగ్యం బాగుండాలి అంటే ఎలా ఉండాలి? మనము ఎక్కువగా తినడము, ఎక్కువగా నిద్రపోవడము కాకుండా తక్కువగా తినాలి. బలమైన ఆహారం తినాలి, తక్కువగా తినాలి. యోగ బలంతో ఎక్కువ ఆయుష్ ఉంటుంది. మనకు ఉదాహరణ, బదరికాశ్రమానికి వెళ్ళినా, ఋషికేశ్కి వెళ్ళినా కూడా చాలా మంది మనకు తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ ఆయుష్ కలిగిన వారు, జడలు బాగా ధరించి, బాగా గడ్డం బాగా పెరిగిపోయి, బక్క చిక్కిపోయి మహానుభావులంతా కనిపిస్తూ ఉంటారు బదరి ఋషికేశ్ ప్రాంతాలలో. వారు ఎక్కువ మనుషులు ఉండే స్థలాలలో ఉండరు. ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. అసలు యోగంలో వేంచేసి ఉంటారు. తక్కువగా ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఎక్కువ కాలం, ఎక్కువ ఆయుష్ కలిగి ఉండేవారు వాళ్ళంతా కూడా. సకల సకల సంభూతిషు అశేష జ్ఞాన విత్. వ్యాధి ఉండకుండా ఉండాలి. వ్యాధి ఉండకూడదు అని అనుకుంటాం కూడా. ఆరోగ్యం కలిగి ఉండాలి అనుకుంటాం, ఆయుష్ ఉండాలి అనుకుంటాం. ఈ ఆరోగ్యము, ఆయుష్ ఉండాలి అంటే ఆ మార్గాన్ని చూపించేవారు మనకు ధన్వంతరి పెరుమాళ్. భగవద్ నారాయణేన చ అతీత సంభూతౌ తస్మై వరోదత్తః. నారాయణుడే ధన్వంతరికి ఒక వరాన్ని ఇచ్చారు. క్షీరాబ్దిలో అవతరించారు పెరుమాళ్ళు. అలాగే కాశీ రాజ్యంలో, కాశీరాజు వంశంలో అవతరించారు. ఆయుర్వేద శాస్త్రాన్ని లోకానికి తెలియజేయటానికిగా 8 రకాలుగా లోకానికి తెలియజేశారు. యజ్ఞభాక్త్వం భవిష్యతీతి, యజ్ఞభాగం, యజ్ఞ భాగాన్ని కూడా ధన్వంతరికి అందేలా నారాయణుడు చెప్పారు. తస్యంచ ధన్వంతరే పుత్రః కేతుమాన్, కేతుమతో భీమరథః. ధన్వంతరికి బిడ్డలు కూడా జన్మించారు. కేతుమాన్ అని,
భీమరథ అని ఇలా మొదలైన బిడ్డలు కూడా ఉన్నారని చరిత్రం. భావప్రకాశం అనే ఒక గ్రంథం, దాంట్లో చెప్పబడి ఉన్నది, ఏకదా దేవరాజస్య దృష్టి నిపతిత భువిహి అని. ఇంద్రుడు భూలోక భువర్లోక సువర్లోక స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు పైనుంచి మన భూలోకాన్ని కరుణతో చూస్తున్నట్ట. చూస్తూ భూలోకస్తులకు ఏదైనా మంచి చెయ్యాలి అని తత్రతేన నరాదృష్ట వ్యాధిభిర్ దృశ్య పీడితాహ. ఇక్కడ మనుషుల మనము వ్యాధులతో బాధపడుతూ ఉంటాం. ఇంద్రుడు పెరుమాళని ప్రార్థించాడు, స్వామి నువ్వు భూలోకంలో ధన్వంతరిగా అవతరించవా, మనుషులకుండే వ్యాధులని పోగొట్టవా అని. వ్యాధులు రెండు రకాలు, శరీర వ్యాధి, మనోవ్యాధి. ఈ రెండింటిని పోగొట్టేవారు ధన్వంతరి పెరుమాళ్. జీవరాశులకు ఉపకారము చేయరా అని ఇంద్రుడు ప్రార్థించగా మనకు ఆరోగ్యాన్ని ఆయుష్ని కలిగింప చేయటానికి గానే ధన్వంతరిగా అవతరించారు పెరుమాళ్ళు. దేవతలకు అమరులు అని ఇంకొక పేరు కూడా ఉన్నది. అమర కోసం అని ఒక గ్రంథం సంస్కృతానికి సంబంధించింది. దేవతలు అమరాహ, నిర్జరాహ, దేవాహ, విబుధాహ, సురాహ ఇలా అనేక పేర్లు అమరులకి అంటే దేవతలకి. తెలుగు నేర్చుకోవాలి, తెలుగు యందు ప్రేమ కలిగి ఉండాలి. భాషలలో తీయటి భాష తెలుగు భాష అంటారు. తెలుగుతో పాటుగా సంస్కృతం కూడా మనం నేర్చుకోవాలి. భాగవతం, భగవద్గీత, శ్రీమద్ రామాయణం మొదలైనవన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి. అలాగే ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు ద్రావిడం, తమిళం కూడా నేర్చుకోవాలి. ఇలా ఎక్కువ కాలము మరణము లేనివారు ఎవరు అంటే ఈ దేవతలందరూ కూడా అమృతాన్ని స్వీకరించి ఎక్కువ కాలము ఎక్కువ ఆయుష్తో ఉన్నవారు దేవతలు. అలాగే ధన్వంతరి క్షీరాబ్ది నుంచే మరణము రాకుండా ఎక్కువ కాలము జీవించేలా అమృతము కూడా ఆ క్షీరాబ్ది నుంచే ఆవిర్భవించింది. అలాగే ఆరోగ్యము ఆయుష్ ఇవ్వడానికి గానే ఆ క్షీరాబ్దిలోనే ధన్వంతరి కూడా అవతరించారు. ఉపకారాయ లోకానాం కేన కిన్న కృతం పుర త్రైలోక్యాధిపతి విష్ణు అభూన్ మత్స్యాది రూపవాన్. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు మత్స్యంగా అవతరించాడు. ఇలా అనేక అవతారాలను అవతరించాడు. అలాగే ధన్వంతరి అవతారంగా కూడా పరమాత్మే అంశతో అవతరించాడు అని. తస్మాత్వం పృథ్వీం యాహి కాశీ మధ్యే నృపోభవ ప్రతీకారాయ రోగానం ఆయుర్వేదం ప్రకాశయ. అలాగే ఇంకొక వైభవం కూడా ఉన్నది, ధన్వంతరిగా కాశీరాజ్యంలో అవతరించాడు అని. మన వ్యాధులు రోగాలను పోగొట్టడానికిగా ఆయుర్వేదాన్ని ప్రకాశింప చేయటానికిగా అని. ఇత్యుక్త్వా సులసార్దూల సర్వభూతే హితేప్సయ. జీవరాశులందరి హితము కోసమని ఆయుర్వేదాన్ని లోకానికి ప్రచారం చేయటానికిగా. సర్వభూత హితేప్సయ. మనకు వేరే వేరే మందులు కూడా ఉన్నాయి. ఉదాహరణ, ఆ మందులు మనుషులకు వేస్తే ఆ వ్యాధి పోతుందా అని తెలుసుకోవడం కోసం, పరీక్షించటం కోసము ఎలుకలకి, కోతులకి, పిల్లులకి ఆ మందుల్ని ఇస్తారు. అవి ఆరోగ్యంగా ఉంటే అప్పుడు మనుషులకి అందజేస్తారు. కానీ ఆయుర్వేదం అలా కాదు. సర్వభూత హితేప్సయ, అందరికీ ఆరోగ్యాన్ని కలిగించేలా ఆయుర్వేదం ఉంటుంది. మిగతా మందులు అలా కాదు, వాటిని బాధిస్తాయి. కోతులని, పిల్లుల్ని మొదలైన వాటిని బాధిస్తే కనుక మనుషులకు ఇవ్వరు. అవి ఆరోగ్యంగా ఉన్నాయి అంటే అప్పుడు మనుషులకు అందజేస్తారు. కానీ ఆయుర్వేదం అలా కాదు. ఆ ఆయుర్వేదం కోతికి, పిల్లికి మొదలైన వాటికి ఒకవేళ పెట్టిన జీవరాశులకి అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలా సర్వభూత హితేప్సయ, సర్వ
ప్రాణులకు ఆనందాన్ని కలిగించేలా, ఆరోగ్యాన్ని కలిగించేలా ఆయుర్వేద శాస్త్రం, ఆయుర్వేద మందులు. సమస్త ఆయుషో వేదం ధన్వంతరి ఉపాదిశత్. ఆది కాలంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని సూర్యన్కి ఉపదేశం చేశారు. తర్వాత ఇంద్రన్కి ఉపదేశం చేశారు. మనకు లోకంలో ప్రసిద్ధమైన పేరు ఆరోగ్యానికి ధన్వంతరి. దివోదాసర్, వైద్యర్ దివోదాసర్ అని కూడా అంటారు. ధన్వంతరికి ఇంకొక తిరునామం దివోదాసర్ అని. అలాగే ధన్వంతరి మనవడు వైద్య దివోదాసర్ అని కూడా అంటారు ఆయన్ని కూడా. ఆ దివోదాసర్ అంటే ధన్వంతరి మనవడు చిన్నప్పటి నుంచే లౌకిక విషయాల యందు విరక్తి కలిగి ఉండి బాగా అధ్యయనం చేయగా 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 వైద్య శాస్త్రాన్ని వృద్ధి చేసిన వారు ఈ దివోదాసర్. శ్రీమద్ భాగవత పురాణంలో ఒక భాగం నారాయణ కవచము అని, వృత్రాసుర వధము, అలాగే ఇంద్రుడికి వజ్రాయుధం ఎలా వచ్చింది, ఇలా మొదలైన కథలన్నీ ఉంటాయి శ్రీమద్ భాగవతంలో. అలాగే నారాయణ కవచం. మన శరీరంలో ఎన్ని అవయవాలున్నాయో ఆ అన్ని అవయవాలకి రోగము రాకుండా రక్షిస్తూ ఉండేవాడు పరమాత్మ. ఆ కవచంలో ధన్వంతరి వైభవాన్ని కూడా అనుగ్రహించారు. ధన్వంతరి భగవాన్ పాతృ అపత్య దోషాత్, పాతు అపత్య దోషాత్. మనము సాపాటు చేసేటప్పుడు అన్ని రకాలను కోరుకుంటూ ఉంటాం. తీపి కావాలి, పులుపు కావాలి, కారం కావాలి, జుర్రుకునేవి కావాలి, నమిలేవి కావాలి, తాగేవి కావాలి, ఇలా మొదలైన పదార్థాలన్నింటినీ కూడా ఇష్టంగా తీసుకుంటాం. రోజు ఒక రకమైన సాపాటు తీసుకున్న తదీయారాధనకు వెళ్ళేటప్పుడు, పెళ్లి భోజనాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ రకాలను తీసుకుంటూ ఉంటాం. అమితంగా ఎక్కువగా తింటూ ఉంటాం. అలా ఎక్కువగా తిననే కూడదట, తక్కువగా తినాలి, ఆరోగ్యమైనవి తినాలి. చూడండి, ఇదివరకు కాలంలో మన పెద్దలు నెయ్యి బాగా తీసుకునేవారు, పాలు బాగా తీసుకునేవారు, వెన్న బాగా తీసుకునేవారు. కానీ ఇప్పటి కాలంలో నెయ్యి తినకూడదంటారు, పాలు ఎక్కువ తాగకూడదంటారు, వెన్న అసలు తిననే కూడదు అంటారు. ఏదైనా కొంచెంగా తింటే ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు చూడండి, షుగర్ వల్ల తీపి పదార్థాలు, స్వీట్స్ తినకూడదంటారు, కారం తినకూడదు, ఎక్కువ ఉప్పు తినకూడదు బీపీ వల్ల. ఇలా ఈ వ్యాధులు ఉండడం వల్ల తినట్లేదు ఇప్పుడు మనం. కానీ ఏదైతే మితంగా తక్కువగా తింటామో ఏ రోగము రాదు అంటున్నారు. ఆరోగ్యం కోసం పథ్యం చెయ్యాలి, పథ్యం చేయకపోతే అనారోగ్యమే. బాగా వేడిగా తినకూడదు, బాగా చల్లగా తినకూడదు, ఎక్కువ పులుపు తినకూడదు, ఎక్కువ కారం ఉప్పు తినకూడదు, నిన్నటి రోజు పదార్థాలు ఇవాల్టి రోజున తినకూడదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అస్సలు తినకూడదు. ఇలా భగవద్గీతలోనే కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. ఇలా కనుక ఒకవేళ తింటే ధన్వంతరి పెరుమాళ్ మనల్ని రక్షిస్తారు. తినకూడదు, ఒకవేళ తింటే ధన్వంతరి పెరుమాళ్ రక్షిస్తారు అంటున్నారు మన పెద్దలు. విక్రమాదిత్యన్ రాజు, ఆ రాజు రాజ్యసభలోనే 9 మంది పండితులు ఉండేవారట. ఆయుర్వేదం గురించి ఒక పండితన్, న్యాయ శాస్త్రం గురించి, మీమాంస శాస్త్రం గురించి, జ్యోతిష్య శాస్త్రం గురించి, వెనకటి కాలంలో ఆరోగ్యం గురించి కూడా ఒక పండితుడిని ఏర్పాటు చేసుకునేవారు రాజ్యసభలో. ఉదాహరణ ఒకసారి చూద్దాం. ఆ 9 మంది పండితులు ఎవరు? ధన్వంతరి, క్షపణక, అమరసింహ, శంకు, వేతాళ భట్ట, ఘటకపర, కాళీదాస, వరాహమిగిర, వరరుచి. ఇలా ధన్వంతరి ఆరోగ్య శాస్త్రాన్ని అనుగ్రహించేవారు. అలా 9 మంది పండితుల్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ విక్రమాదిత్యన్ రాజు. ఆయుర్వేదం, ఆయుర్ అనేన విందతి వేత్తి వేత్యాయుర్వేద. ఆయుర్వేద శాస్త్రం వల్ల ఆయుష్ ఎన్ని సంవత్సరాలు వీరుంటారో మనం తెలుసుకోవచ్చునట.
ఎలా ఆరోగ్యం వస్తుందో తెలుసుకోవచ్చునట ఆయుర్వేద శాస్త్రము ద్వారా. అసలు లోకంలో పుట్టడం అంటేనే, అసలు పుట్టడమే పెద్ద వ్యాధి. ఈ పుట్టుకలోనే అనేక వ్యాధులు ఉంటాయి శరీరానికి సంబంధించి. కర్మ వల్ల జననం, ఆ కర్మ వల్లే మనకు ఈ శరీరం, ఇంద్రియాలు. శరీరం వల్లే మనకు ఆనందం, శరీరం వల్లే మనకు బాధ. ఆనందం ఎలా? గుణానుభవాన్ని అనుభవిస్తే ఆనందం, దివ్యదేశాలకు వెళితే ఆనందం ఈ శరీరంతో, తిరువారాధన చేస్తే ఆనందం, కాలక్షేపం వింటే ఆనందం. మరి బాధ ఎలా? ఈ రోగాల వల్ల బాధ. కింద కూర్చుంటే కష్టం, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, శరీరం వల్ల వచ్చే బాధలు, ఇవన్నీ కూడా. ఎక్కువగా మనుషుల మధ్యలో ఉన్న ఎక్కువ వస్తువుల్ని వాడినా దానివల్ల ఆనందము ఉంటుంది, బాధ ఉంటుంది. మనకి 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఇక 5వ వేదం ఏమిటి అంటే ఆయుర్వేదం అంటున్నారు మన పెద్దలు. మనకి ఆరోగ్యం ఇచ్చేవారు ఎవరు అంటే భాస్కరుడు. సంపద ఇచ్చేవారు తాయార్లు, ఆరోగ్యాన్ని ఇచ్చేవారు భాస్కరుడు, మోక్షాన్ని ఇచ్చేవాడు జనార్దనుడు శ్రీమన్నారాయణుడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు రుద్రుడు, ఇలా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు అంటారు. ఆరోగ్య శాస్త్రాన్ని, ఆయుర్వేద శాస్త్రాన్ని మొదటిగా విన్నవారు బ్రహ్మగారి నుంచి ఎవరు అంటే సూర్యుడే. కనుక సూర్య కిరణాలు పడాలి అంటూ ఉంటారు. చంటి పిల్లల్ని కూడా సూర్యుడి దగ్గర, అంటే సూర్యకిరణాలు పడేలాగా ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టండి అంటారు. ఇల్లు చీకటిగా ఉండకూడదు, వెలుతురు ఎక్కువగా ఉండాలి, గాలి వెలుతురు ఎక్కువగా ఉండాలి అంటూ ఉంటారు. చూడండి, మనకు బాగా వర్షాలు పడ్డాయి అనుకోండి, ఒక 4-5 రోజులు ఎలా ఉంటుంది? ఇల్లంతా జిడ్డుగా, క్రిమి కీటకాదులతో, బట్టలు ఆరక గజిబిజిగా ఉంటుంది. అదే ఎండ ఉంటే బట్టలు కూడా బాగా ఎండలో వేస్తే ఆ క్రిమి కీటకాదులన్నీ కూడా చనిపోతాయి అంటూ ఉంటారు. సూర్యుడి వల్ల, ఆ ఎండ వల్ల మనకు శరీరానికి ఆరోగ్యం లభిస్తుందట. అలాగే మనకు శ్రీరంగం ఆస్థానంలో ధన్వంతరి సన్నిధి ఎదురుగుండానే వైకుంఠ వాసల్. ధన్వంతరి సన్నిధి, ధన్వంతరి పెరుమాళను ఆశ్రయిస్తే ఉన్నంతకాలం ఆరోగ్యం లభిస్తుంది. ఎప్పుడైతే అంతిమ సమయంలో వైకుంఠనాథుణ్ణి ఆశ్రయిస్తే వైకుంఠం లభిస్తుంది. ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అంటే ధన్వంతరి అనుగ్రహంతో, పెరుమాళ్ళ అనుగ్రహంతో, ఆళ్వార్ల ఆచార్యుల కటాక్షంతో వైకుంఠానికి వెళ్లి వైకుంఠనాథుడికి కైంకర్యం చేయాలి. అలా వైకుంఠనాథుడి సన్నిధి, ధన్వంతరి సన్నిధి, వైకుంఠ వాసల్, ధన్వంతరి సన్నిధి ఎదురెదురుగా ఉంటుంది శ్రీరంగ ఆస్థానంలో. బ్రహ్మగారు ఒక 16 మందిని నియమించారు. మీరందరూ ఆయుర్వేదానికి గ్రంథం రాయండి, లోకంలో ప్రచారం చేయండి అని. 16 మంది మళ్ళీ భూలోకంలో పుట్టి శాస్త్రాన్ని, ఆ ఆయుర్వేద శాస్త్రానికి మళ్ళీ గ్రంథాలను రచిస్తూ ఉన్నారు. ఆ 16 మంది ఎవరో తెలుసుకుందాం. మొదటిగా ధన్వంతరి పెరుమాళ్, తర్వాత ధిరోదాస, కాశీరాజ, అశ్విని సుతౌ, నకుల, సహదేవ, అర్కి, చవన, జనక, బుధ, జాబాల, జాజలి, పైల, కరత, అగస్యర్ మొదలైన 16 మంది భూలోకంలో మళ్ళీ జన్మించి వైద్య శాస్త్రాన్ని అనుగ్రహించారు. ఆ 16 గ్రంథాలుగా వ్యాధులు పోగొట్టేలాగా ఈ 16 మంది. ఈ 16 మంది ఏ గ్రంథాలు రచించారో కూడా తెలుసుకుందాం. అసలు ఇవన్నీ ఉన్నాయి ఆ కాలంలో, వెనకటి కాలంలో. ఈ కాలంలో ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. ఈ 16 గ్రంథాల గురించి, ఆరోగ్య శాస్త్రానికి సంబంధించినవి ఇవన్నీ కూడా. ధన్వంతరి చికిత్స తత్వ విజ్ఞానం అనే గ్రంథం రచించారు. దివోదాసర్ చికిత్స దర్పణం నామ అనే గ్రంథాన్ని రచించారు. కాశీరాజా చికిత్సా కౌముది అనే గ్రంథాన్ని రచించారు. అలాగే దేవ వైద్యులు అంటారు అశ్విని దేవతలను, 2 అశ్విని కుమారులు. సారతంత్రం, చికిత్సా సారతంత్రం అనే గ్రంథాన్ని రచించారు. పంచపాండవులు అంటారు కదా, పంచపాండవులు ఎవరి అంశతో జన్మించారు? యమధర్మరాజు గారు ధర్మరాజుగా జన్మించారు. ఇంద్రుడు అర్జునుడిగా జన్మించాడు.
వాయువు భీమసేనుడిగా జన్మించారు. అశ్విని దేవతలు నకుల సహదేవులుగా జన్మించారు. అశ్విని దేవతలు వైద్య శాస్త్రానికి సంబంధించిన వారు, ఆరోగ్యాన్ని ఇచ్చేవారు. అలాగే నకులన్ చికిత్స వైద్యక సర్వస్వం అనే గ్రంథాన్ని రచించాడు. చకార సహదేవన్ వ్యాధి సింధు విమర్దనం అనే గ్రంథాన్ని రచించాడు. అక్కి యమధర్మరాజు గారే అక్కిగా జన్మించి జ్ఞానార్థరం అనే గ్రంథాన్ని రచించారు. శవన మహర్షి జీవదానం అనే గ్రంథాన్ని రచించారు. జనకర్ వైద్య సందేహ భంజనం వైద్యానికి సంబంధించిన సందేహాలన్నిటినీ పోగొట్టేలా ఒక గ్రంథాన్ని రచించారు జనకర్. బుధన్ సూర్యపుత్రన్ సర్వసారం అనే గ్రంథాన్ని రచించారు. జాబాల తంత్రసారం అనే గ్రంథాన్ని రచించారు. జాజలి వేదాంగసారం అనే గ్రంథాన్ని రచించారు. పైలహ నిదానం కారణం అంటే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, కారణాన్ని ఎలా తెలుసుకోవాలో నిదానం అనే గ్రంథాన్ని పైలర్ రచించారు. కరతః సర్వధరం దేహారోగ్యం ఎలా మనకి మళ్ళీ తిరిగి ఆరోగ్యం లభిస్తుందో అనే గ్రంథాన్ని రచించారు. అగస్త్యర్ ద్వౌత నిర్ణయం అనే గ్రంథాన్ని రచించారు. ఈ 16 మంది, ఈ 16 గ్రంథాలు మన ఆరోగ్యం కోసమే, మన వ్యాధులు ఎలా పోగొట్టాలి, తిరిగి ఆరోగ్యం ఎలా లభిస్తుందో ఈ 16 గ్రంథాలను రచించారు ఈ 16 మంది. మొదటివారు ప్రధానమైన వారు ధన్వంతరి పెరుమాళ్. ఆరోగ్యము మనకు లభించాలి అన్నా, మన వ్యాధులు పోవాలి అన్నా ఆయుర్వేద శాస్త్రం చాలా గొప్పది. ఈ ఆయుర్వేద శాస్త్రం గురించి వేదాలలోనే రచించారు. వేదాలలోనే ఈ ఆయుర్వేద శాస్త్రం గురించి ఉన్నది. కనుక ఆరోగ్యం రావాలి అంటే, వ్యాధులు పోవాలి అంటే ఆయుర్వేదాన్ని ఆశ్రయిద్దాం. శ్రీమతే రామానుజాయ నమః.